తులారాశి వాళ్ళకి జూలై మాసంలో అద్భుతమైనటువంటి గ్రహ సంచారాలన్నీ కనబడుతున్నాయి. మేజర్గా ఏంటి అంటే రవి బలము అనేటువంటిది 16th తర్వాత కనబడుతుంది. తులారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే ఖచ్చితంగా ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలంటే 16th తర్వాతనే తీసుకోండి. ఈ లోపులో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవద్దు. అదేవిధంగా కుజుడి యొక్క బలం అనేటువంటిది మాసం చివరిలో 26th తర్వాత కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా, లేకపోతే ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకైనా, లేకపోతే క్రీడాకారులకైనా అందరికీ కూడా అద్భుతమైన యోగం అని చెప్పొచ్చు. ఇదే కాకుండా బుధుడి యొక్క బలం అనేటువంటిది 23వ తారీఖు తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. మేజర్ గా బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగం కనబడుతోంది. గురు బలం అనేటువంటిది భాగ్యస్థానంలో ఎక్స్ట్రాడినరీగా ఉండడం వల్ల ధన ఆదాయం పెరగడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా శుభవార్త, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా అటెండ్ అవ్వడం లేదా మీ జీవితంలో రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రబలం అనేటువంటిది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందేటువంటి యోగము, ఆగిపోయిన డబ్బులని బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పొచ్చు. శని కూడా 6th house లో రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి మేజర్ గా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా విదేశాల్లో ఉంటూ ఏదైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతోంది. రాహు అనేటువంటి ఆయన యోగించడం లేదు పంచమ స్థానంలో. దీని మూలాన ఏంటి అంటే కాస్త రిలేషన్షిప్ లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూసే అవకాశము, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త సంతాన సమస్యలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. అయితే 11th house లో కేతుగ్రహ సంచారం యోగదాయకంగా ఉండడం వల్ల భక్తి మార్గంలోకి వెళ్ళడం, స్పిరిచువల్ నేచర్ అనేటువంటిది, స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది ఈ మాసంలో ఎక్స్ట్రాడినరీగా కనబడుతోంది.